దేనికైనా సరే ఆయనే కరెక్ట్. ఆయనకంటే ఒక టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాడు. ఆయన రేంజ్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. చాలా మంది ట్రోల్ చేస్తారు ఆయన తీసిన సినిమాలన్నీ ఫ్లాప్సే, డిజాస్టర్సే. అయినా సరే ఆయన చేసేటటువంటి సినిమా అప్డేట్ వస్తే మాత్రం మామూలు ఉండదు. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే కంటెంట్ పడితే పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. ఆయన రేంజ్ మొత్తం మారిపోతుందని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా నమ్ముతున్నారు. ఆయన బాడీ కానీ, ఆయన కట్అవుట్ కానీ, ఆయన లుక్ కానీ వేరే లెవెల్. అసలు బాక్స్ ఆఫీస్ కు కావాల్సినటువంటి అన్ని అఖిల్ అన్నలో ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ట్రోల్ చేస్తారు, నెగిటివ్ కామెంట్లు అయితే పెడుతున్నారు. అఖిల్ అన్న మూవీస్ అప్డేట్ ఇస్తలేదు కాబట్టి సో రకరకాలుగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకంటున్నా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అఖిల్ అండ్ కొత్త డైరెక్టర్ అనిల్ కుమార్, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది కదా. ఆ సినిమా యొక్క బడ్జెట్ 100 కోట్లంట. సో 100 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సో ఏ రేంజ్ లో క్వాలిటీ ఉంటుందో అండ్ ఏ రేంజ్ లో విజువల్స్ ఉంటుందో మనకు ఎక్స్పెక్టేషన్ కి మించి ఉండబోతుందని అర్థమవుతుంది. లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. మనం చూసుకున్నట్టయితే గడ్డం కూడా పెంచేసుకొని అదే పొడవు జుట్టుతో చాలా బాగున్నారు మన అఖిల్ అన్న. లుక్ చాలా బాగుంది. సో పక్కా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. మినిమం 500 కోట్లు అయితే కన్ఫామ్. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా, ఇంకా మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ లో బాగా క్లిక్ అయితే హిందీలో కానీ ఇంకా వేరే భాషల్లో మంచిగా క్లిక్ అయితే మాత్రం పక్కా 1000 కోట్లు కలెక్ట్ చేస్తాడు. ఆ పవర్ అఖిల్ లో ఉంది కాబట్టి 100 కోట్లు బడ్జెట్ పెట్టి యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ సినిమాని. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అఖిల్ అప్కమింగ్ మూవీ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేనైతే అయ్య గారు ఎప్పటికైనా సరే అయ్య గారే నెంబర్ 1 అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు అయ్య గారే నెంబర్ 1 అని. పక్కా మంచి కంటెంట్ పడితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. తన రేంజ్ ఏంటో చూపిస్తాడు. ఇది మాత్రం ఫిక్స్. బాక్స్ ఆఫీస్ కి తెలుసు తన రేంజ్ ఏంటో. అఖిల్ అయ్య గారి నెంబర్ 1 అని బాక్స్ ఆఫీస్ కూడా తెలుసు. సో మీరు స్పెషల్ గా ట్రోల్ చేసి నెగిటివ్ కామెంట్ చేయాల్సిన పని లేదు. మీకు బుద్ధి చెప్తాడు. చేయండి ఇలానే ట్రోల్ చేయండి, నెగిటివ్ కామెంట్లు చేయండి. ఏదో ఒక రోజు మీకు గట్టిగా ఇచ్చి పడేస్తాడు. సో అప్పుడు తెలుస్తుంది ఆయన రేంజ్ ఏంటో. అప్పుడు అంటారు మీరు కూడా అయ్య గారి నెంబర్ 1 అని. సో అయ్య గారి నెంబర్ 1 పక్కా హిట్ కొడతాడు. అఖిల్ అండ్ అనిల్ కుమార్ డైరెక్టర్ వీళ్ళిద్దరి కామెంట్స్ లో వస్తున్న సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు నిర్మిస్తున్నారు. సో సినిమా 2025 కానీ లేదా 2026 లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో సినిమా పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేమ్ ఈస్ విజయ్ నెంబర్ 1 సారీ అయ్య గారి నెంబర్ 1.